Hi friends, welcome to Legend Online Classes. So, ఈ వీడియోలో రైట్మా ప్రీవియస్ ఇయర్లో జరిగిన ఆ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ 2016 క్వశ్చన్ పేపర్ను డిస్కస్ చేద్దాము. సో దాట్ మనకు ఆ స్టాండర్డ్ ఏ విధంగా ఉంది, అది ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా అనేది ఈ వీడియో మొత్తం ఒకసారి చూద్దాం. రైట్మా నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మరి మీరు ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతున్నారా లేదా అనేది ఒకసారి డిసైడ్ చేయండి. రైట్మా ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ అండ్ యూ డిసైడ్ వెదర్ టు జాయిన్ us or not. Right? Yes, choose the right rearrangement of sentences. అంటే rearrangement of sentences లో మరి సెకండ్ క్వశ్చన్ రైట్ మా మొదటి క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడో చూడండి ఒకసారి చూడమ్మా. మీకు కొన్ని సెకండ్స్ ఇస్తాను. ఏమన్నాను, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో మనకు ట్రిక్ ఏంటమ్మా, పేర్డ్ సెంటెన్స్ ఏదైనా ఉందా ఒకసారి చూడండి. పేర్ అప్ అయ్యే సెంటెన్స్ రైట్ ఒకసారి చూడండి. రైట్, సో ఏమన్నాడమ్మా ఒకసారి చదువుదామా. రైట్, వీ హ్యావ్ 10% గ్రోత్ రేట్ ఇన్ మోస్ట్ ఏరియాస్, అవర్ పావర్టీ లెవెల్స్ ఆర్ ఫెయిలింగ్ కదమ్మా ఇది యాక్చువల్గా ఫాలింగ్, పడిపోతూ ఉన్నాయి. రైట్, సో మోస్ట్ ఏరియాస్లో 10% గ్రోత్ రేట్ ఉందంట, పావర్టీ లెవెల్స్ తగ్గిపోతున్నాయంట. రేటం అంటే పావర్టీ ఎరాడికేట్ అయిపోతుంది, పావర్టీ పేదత్వము రేటమా దారిద్రపు లెవెల్స్ అనేవి రైట్ తగ్గిపోతూ ఉన్నాయి. ఫర్ 50 years వీ హ్యావ్, ఏదైనా హింట్ కోసం చూస్తున్నాం రైట్మా, ఏదైనా పేరు వెళ్తుందా అనేది. ఫర్ 50 years వీ హ్యావ్ బీన్ అ డెవలపింగ్ నేషన్ రైట్మా, 50 సంవత్సరాలుగా మనము డెవలపింగ్ నేషన్గా ఉన్నాము. రైట్, సరే వీ ఆర్ అమాంగ్ టాప్ 5 nations రైట్మా, మనము అని అంటున్నాడు. రైట్, టాప్ 5 nations ఆఫ్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. అంటే జీడిపి టర్మ్స్లో కనుక జీడిపి టర్మ్స్లో మాట్లాడాలంటే కనుక మనము వీఆర్ అమాంగ్ టాప్ 5 nations అన్నాము. టాప్ 5 nationsలో మనం ఉన్నాము. మై సెకండ్ విజన్ ఈజ్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్ రైట్మా, మై సెకండ్ విజన్ ఈజ్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్. తర్వాత ఇట్ ఈస్ టైమ్ వీ సీ అవర్ సెల్వ్స్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్ ఉంది. రైట్మా కీవర్డ్ ఎక్కడ దొరకబెట్టారు చూడండి, జతగా ఉండేది ఏమైనా కనిపించిందా. ఇక జతగా ఉండలేదు అని అంటే కనుక కొంత రైట్మా, జత దొరకట్లేదు అని అంటే కనుక ఇంకొంత టైం పట్టాల్సిన అవసరం ఉంటుంది. రైట్మా ఇది కొంత డిఫికల్టీ లెవెల్ ఇచ్చినప్పటికీ కూడా మనం ట్రిక్ అనేది ఉంటుందన్నాను కదా, ఒకసారి చూద్దాం. రైట్, మై సెకండ్ విజన్ అన్నాడు ఈజ్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్ అన్నాడు. మై సెకండ్ విజన్ ఈజ్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్ అన్నాడు. తర్వాత ఇట్ ఈస్ టైమ్ వి సీ అవర్ సెల్వ్స్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్ అన్నాడు. ఇట్ ఈస్ టైమ్ వి సీ అవర్ సెల్వ్స్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్ అన్నాడు. చూడండిమా ఇక్కడ మనకు రైట్, మనకు సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను చూడండి. అందరు ఏం ఆలోచించారు అని అంటే, ఈ క్వశ్చన్ నాకు ఇప్పటికీ గుర్తుంది రైట్మా, ఎందుకంటే స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేశారు ఆ టైంలో. రైట్, ఏంటి అంటే సార్ మై సెకండ్ విజన్ ఉంది కదా, మై సెకండ్ విజన్ అనేది ఫస్ట్ ఎందుకు వస్తుంది సార్ అంటే, ఫస్ట్ విజన్ ఏదో ఉండాలి కదా. ఇప్పుడు మై సెకండ్ విజన్ ఈజ్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్ అంటున్నాడు. నా సెకండ్ విజన్ అంటే ఫస్ట్ విజన్ ఏదో ఉండాలి కదా, మరి ఫస్ట్ విజన్ ఎక్కడైనా ఉందా, మై ఫస్ట్ విజన్ అని ఏమన్నా రాశాడా, లేదు. ట్రిక్ బయటకు తీసుకొస్తున్నాను. ఫస్ట్ విజన్ అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు, ఫస్ట్ విజన్ అనేది ఇన్ఫర్మేషన్ లేదు. రైట్మా అయితే ఏమంటున్నాడంటే, ఇదే చూడండిమా, నా సెకండ్ విజను ఏంటంట ఇండియాస్ డెవలప్మెంట్ కొరకు అంటున్నాడు. ఇండియాస్ డెవలప్మెంట్ కొరకు. ఇప్పుడు నేను అంటున్నాను ఒక టాపిక్ స్టార్ట్ చేశాను రైట్మా, ఒక టాపిక్ స్టార్ట్ చేశాను. టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు టాపిక్ టైటిల్ పెడతానా, టైటిల్ పెట్టి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. రైట్మా నా విజన్ ఏంటో చెప్పి దాని గురించి అంతా మాట్లాడతాను. ఒక చిన్న ట్రిక్ చూడండి. ఇప్పుడు నన్ను ఒక టాపిక్ మాట్లాడమన్నారు, ఇండియా అనేది ఒక డెవలపింగ్ నేషన్గా ఉంది రైట్మా. నేను ఇలా అంటాను, ఇండియా 50 సంవత్సరాలుగా డెవలపింగ్ నేషన్గా ఉంది. ఇండియా టాప్ 5 నేషన్లో జీడిపి ఉద్దేశంలో టాప్ 5లో ఇండియా ఒకటి ఉంది. రైట్, సో ఎప్పటి నుంచో డెవలపింగ్ నేషన్ ఉంది. ఇది అన్న తర్వాత మై సెకండ్ విజన్ ఈజ్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్. నా రెండవ విజను ఇండియాస్ డెవలప్మెంట్ అనేది వెళ్ళిపోతాను. రెండవ విజను ఇండియాస్ డెవలప్మెంట్ అంటాను, మరి దాని గురించి చెప్పాలి కదా. అంటే ఈ విజన్ మొదట టైటిల్గా చెప్తాము, చెప్పి దాని గురించి ఏమంటాను, నా విజను రైట్మా రెండవ విజన్ పక్కన పెట్టండి, నా విజను ఇండియా డెవలప్మెంట్ కొరకు ఇలా చెప్పి 50 సంవత్సరాలుగా ఇండియా ఇలా ఉంది, టాప్ 5 నేషన్స్లో ఇలా ఉంది అంటే టైటిల్ ఇచ్చి మాట్లాడతాము అనగా రైట్మా రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే డీతో స్టార్ట్ అయ్యేది. దేంతో స్టార్ట్ అయ్యేదమ్మా, డీతో స్టార్ట్ అయ్యేది. రైట్ సార్, మరి డీతో స్టార్ట్ అయ్యేది ఏలో ఉంది, సిలో ఉంది, మరి బి పోతుంది, డి పోతుంది, బి పోతుంది, డి పోతుంది. రైట్మా మరి ఏతో స్టార్ట్ అయ్యేది, మరి డితో స్టార్ట్ అయ్యేది ఏలో ఉంది, సిలో ఉంది, మరి
ఏ కావాలా సి కావాలా చూద్దాము రైట్ మా. అయితే తేడా ఏంటి అంటే మా ఇక్కడ ఏమి ఇచ్చాడు డిబిఈఏసిఏ ఇచ్చాడు, మరి ఇది కంప్లీట్గా చేంజ్ చేశాడు. డి తర్వాత బి వచ్చే ఛాన్స్ ఉందా ఒకసారి చూద్దాము. మై సెకండ్ విజన్ ఈజ్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్ అన్నాడు. తర్వాత ఈ స్టేట్మెంట్ ఏంటమ్మా ఇట్ ఈస్ టైమ్ వి సీ అవర్ సెల్వ్ యాజ్ అ డెవలప్డ్ నేషన్ అన్నాడు. ఇది సమయము డెవలప్ నేషన్గా చూడాలి అంటున్నాడు. సరే ఈ అయింది రైట్ మా. బి ఏముంటున్నాడు చూడండి, 50 సంవత్సరాలుగా డెవలపింగ్గా నేషన్గా ఉంది, 50 సంవత్సరాలుగా డెవలపింగ్ నేషన్గా ఉంది, ఇప్పుడు టైం వచ్చింది డెవలప్డ్ నేషన్గా ఉండాలి. లేదు డెవలప్డ్ నేషన్గా ఉండాలి ఇప్పుడు మనకు టైం వచ్చింది రైట్ మా. డెవలప్డ్ అంటే మనము డెవలప్డ్ నేషన్గా ఉంది 50 సంవత్సరాలుగా డెవలపింగ్గా ఉంది అంటామా? అంటే ఈ స్టేట్మెంట్ తర్వాత ఆ స్టేట్మెంటా, ఆ స్టేట్మెంట్ తర్వాత ఈ స్టేట్మెంటా? సార్ 50 సంవత్సరాలుగా డెవలపింగ్ నేషన్గా ఉంది, ఇప్పుడు టైం వచ్చింది డెవలప్డ్ నేషన్గా ఉండాలి అని అనగా బి తర్వాత డెఫినెట్గా ఏం రావాలమ్మా ఈ రావాలి. ఏం రావాలమ్మా ఈ అనగా బి తర్వాత ఏముందమ్మా ఈ ఉంది, గుర్తుపెట్టుకోండి ఇది రైట్. ఇది ఒక ట్రిక్ అయిపోయింది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇట్ ఈస్ టైమ్ వి సీ అవర్ సెల్వ్స్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్. ఇప్పుడు టైం వచ్చింది మనని మనము డెవలప్డ్ నేషన్గా చూసుకోవడము. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ అన్నాడు 50 సంవత్సరాలుగా మనం డెవలపింగ్ నేషన్గా ఉన్నాము, అంటే 50 సంవత్సరాలుగా డెవలపింగ్ నేషన్ ఉన్నాము కాబట్టి ఇప్పుడు టైం వచ్చింది. అంతేగాని ఇప్పుడు టైం వచ్చింది అని చెప్పి మళ్ళా 50 సంవత్సరాలుగా అని చెప్పకూడదు రైట్. 50 సంవత్సరాలుగా ఉన్నాము ఇప్పుడు టైం వచ్చింది రైట్. అంటే ఈ తర్వాత ఏం రావాలమ్మా బి రావు, ఈ తర్వాత బియా, బి తర్వాత ఇయా, బి తర్వాత ఈ రావాలి రైట్. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ తీసుకోండి, ఒక ట్రిక్ దొరుకుతుంది రైట్మా. సో ఈ విధంగా మనకు దాని మీద ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది రైట్మా. ఏదో 1-2 చేయడం ద్వారా కాదు రైట్. ఇది ఒక డిఫికల్టీ లెవెల్ అనేది రైట్మా. ఇది కొంత ఎక్కువ ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో ట్రిక్ అనేది అవుతుందా లేదా చూడండి రైట్. సో కొన్ని ఏంటి అంటే సమయం పడుతుంది, దాంట్లో మనం అంగీకరించాలి, అన్నీ ఈజీగా ఉంటాయి అని కాదు రైట్. సో దాన్ని ఈజీగా ఇంకా చూడాలి అంటే ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్ రైట్మా. నెంబర్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ప్రాక్టీసెస్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా హెల్ప్ దొరుకుతుంది రైట్. సో ఈ విధంగా మనము డిబిఈ రైట్మా ఒకసారి ఫర్ 50 years వీ హ్యావ్ బీన్ ఎ డెవలపింగ్ నేషన్, ఇట్ ఈస్ టైమ్ వీ సీ అవర్ సెల్వ్స్ యాజ్ అ డెవలప్డ్ నేషన్. తర్వాత సి వీఆర్ ఎమాంగ్ రైట్మా ఏమన్నాడు we are among 5 nations of the world in terms of GDP right. We have 10% growth rate in most areas. Our poverty levels are falling right. So ee vidhanga మనం ఆన్సర్ A కి వెళ్తాము right. Next, fill in the blank with a suitable word to make the following sentence a meaningful one right. చూద్దాం ఏమన్నాడమ్మా, fill in the blank with a suitable word to make the following sentence a meaningful one right. The festival is a 3-day long celebration that combines right ma, that combines dash feast right ma. Festival ante entanta a 3-day long celebration ante celebration ante హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడే అంటే మనం హ్యాపీ మూమెంట్నే కదా, అంటే ఫెస్టివల్ అంటే హ్యాపీ మూమెంట్ రైట్ మా, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారంట. దట్ కంబైన్స్ అంటే అది కంబైన్ చేస్తుందంట డాష్ ఫీస్ట్ అంటే ఏంటమ్మా ఒక మంచి భోజనము రైట్ మా, ఒక మంచి భోజనము అంటే ఫీస్ట్ అంటే భోజనము అంటే అది పాజిటివ్గా. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో పాజిటివ్ వర్డ్ ఉండాలా నెగిటివ్ వర్డ్ ఉండాలా? సార్ ఫెస్టివల్ అంటున్నాడు, సెలబ్రేషన్ అంటున్నాడు కాబట్టి పాజిటివ్ వర్డే, నెగిటివ్ వర్డ్ తీసేద్దాం. అన్ఆర్నమెంటెడ్ అంటే నాట్ డెకరేటెడ్, డెకరేషన్ ఏమీ లేదంట రైట్ మా. సో ఇది నెగిటివ్ వర్డ్ నాట్ అనేది. నెక్స్ట్ ప్యాల్ట్రీ అంటే ఏంటమ్మా, ప్యాల్ట్రీ అంటే మనం జనరల్గా ప్యాల్ట్రీ అనే మీనింగ్ ఏం తీసుకుంటాము అంటే స్మాల్ ఇన్ క్వాంటిటీ, చాలా తక్కువగా ఉన్నది, మీగర్ అని కూడా చెప్పొచ్చు రైట్మా, లేదా ట్రివియల్ అని కూడా రాసుకోవచ్చు. ఏమనొచ్చమ్మా ట్రివియల్, TRIVIAL ట్రివియల్ అంటే చాలా తక్కువగా ఉంది, ట్రివియల్ ఇంపార్టెన్స్ అంటారు, చాలా తక్కువ ఇంపార్టెన్స్ రైట్. మరి తక్కువ అనేది కూడా ఇక్కడ నెగిటివ్ టర్మ్ మీగర్ రైట్, మీగర్ స్పెల్లింగ్ రైట్మా MEAGRE మీగర్ రైట్. సో ఈ విధంగా ఇది చూస్తాము అవునా రైట్. సో రైట్ మా. సో ప్యాల్ట్రీ అనేది మీనింగ్ మరి నెగిటివ్ ఉంది కాబట్టి ఇది కూడా పోతుంది. మరి ఆబ్స్టినేట్ రైట్ మా, ఆబ్స్టినేట్ అంటే ఏంటి తెలుసా, ఎవడైతే వాని వ్యూస్ చేంజ్ చేసుకోలేడో రైట్ మా. మనము ఒపీనియన్ చేంజ్ చేద్దామని చూస్తున్నాము, అంటే ఒపీనియన్ ఎందుకు చేంజ్ చేస్తాము, ఎదుటి వాళ్ళది వాడు తప్పుగా ఆలోచిస్తేనే కదా, కానీ వాడు చేంజ్ కాడు, ఆబ్స్టినేట్ ఫెలో అంటాము. అంటే స్టబ్బర్న్, హెడ్ స్ట్రాంగ్ అని కూడా అంటారమ్మా, STUBBOR స్టబ్బర్న్. ఎవడైతే అలానే ఏమి చలించకుండా మనం ఏం మాట్లాడినా మనం ఏది చెప్పినా కూడా అరే ఇట్లా చెయ్యి అన్నా కూడా అసలు ఏమి అలానే ఉంటాడు రైట్, మార్చుకోడు, స్టబ్బర్న్. లేదా వీన్ని హెడ్ స్ట్రాంగ్ అని కూడా అంటారు. ఏమంటారమ్మా హెడ్ స్ట్రాంగ్, దీని మీనింగ్ రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. మరి
ఈ మీనింగ్స్ అన్ని చూద్దాం ఒకసారి, మళ్ళీ ఫిట్ అవుతున్నాయా లేదా చూద్దాం. రైట్మా, స్కాంటీ అంటే ఏంటమ్మా? తక్కువ. రైట్మా, తక్కువ, లెస్. స్కాంటీ రిసోర్సెస్, తక్కువ అంటారు. పార్సిమోనియస్, పార్సిమోనియస్ అంటే రైట్మా ఎవడైతే, రైట్మా పార్సిమోనియస్ అంటే ఎవడైతే పిసినారి ఉంటాడో, మైజర్లీ లేదా నిగాడ్లీ. రైట్మా ఇది అడ్జెక్టివ్ అవుతుంది, అందుకే రైట్మా ఎల్వై ఉంది కదా అని యాడ్వర్బ్ అనుకోకండి, అదేమవుతుందమ్మా మనకు తప్పకుండా మైజర్లీ అనేది మనకు రైట్మా అడ్జెక్టివ్ అవుతుంది. రైట్, అడ్జెక్టివ్. నిగాడ్లీ కూడా అడ్జెక్టివ్ అవుతుంది. రైట్, సో మైజర్లీ, నిగాడ్లీ. రైట్, సో మైజర్ అనేది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. మైజర్ అనేది ఏంటమ్మా? నౌన్. మరి నౌన్కు యాడ్ చేసి నౌన్కు ఎల్వై యాడ్ చేస్తే యాడ్వర్బ్ అవుతుంది. అది అడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ చేస్తే అడ్జెక్టివ్కు ఎల్వై యాడ్ చేస్తే యాడ్వర్బ్ అవుతుంది. కానీ నౌన్కు ఎల్వై యాడ్ చేస్తే అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుందమ్మా? అడ్జెక్టివ్. రైట్, సో అలానే నిగాడ్, పిసినారి. సంప్టియస్, సంప్టియస్ అంటే ఎవడైతే లగ్జూరియస్గా ఉంటాడో, లావిష్గా స్పెండ్ చేస్తాడో, లగ్జూరియస్, సంప్టియస్. రైట్మా, సో వీళ్ళని ఓప్యులెంట్ అని కూడా అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఓప్యులెంట్. రైట్మా, ఓప్యులెంట్ అన్నా కూడా లగ్జూరియస్గా ఉండేవాడిని. రిజిడ్ అంటే తెలుసు కదమ్మా, ఫిక్స్డ్. రైట్మా, చేంజ్ చేయకుండా అలానే ఒకటి అనుకుంటే దాని నుంచే వెళ్ళిపోవడం, అంటే మారవకుండా ఉండడం. రైట్, సో ఈ విధంగా రిజిడ్ అనేది ఉంటుంది. రైట్, అయితే ఇక్కడ పాజిటివ్ వర్డ్ ఏంటమ్మా మనకు? ఆఫ్ కోర్స్ డి ఒక్కటే ఉంది. రైట్, స్కాంటీ అంటే తక్కువ. తక్కువ అనేది ఎందుకు ఉంటుంది? ఫెస్టివల్లో మనము మంచి భోజనాన్ని రైట్మా ఎక్కువగానే తీసుకుంటాం. సో కాకపోతే లగ్జూరియస్ లేదా ఒపీలియన్ అంటే ఒక రిచ్ అని చెప్పుకోవచ్చు. లగ్జూరియస్ అంటే ఏంటమ్మా? రిచ్ పీస్ యాజ్ వెల్ యాజ్ రిజిడ్ ఫాస్టింగ్. ఏంటమ్మా అది? రిజిడ్ ఫాస్టింగ్. అదే స్టబ్బన్ అంటే మార్చుకోలేకుండా ఉండడం, అలానే ఉండడం అనే సెన్స్ కాకుండా మనం రిజిడ్ అంటే ఫిక్స్డ్. సో ఈ విధంగా మన రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? సంప్టియస్, రిచ్. నెక్స్ట్, రీప్లేస్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ బై ద కరెక్ట్ ఆల్టర్నేటివ్. రైట్మా అన్నాడు, అండర్లైన్ చేసిన ఫ్రేజ్ను కరెక్ట్ ఆల్టర్నేటివ్తో చెప్పమంటున్నాడు. రైట్, సో ఇది ఒక ఇడియం అమ్మా. రైట్, సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఇది ఒక టాపిక్లో, అంటే ఆ టాపిక్లో నుంచి తీసుకుంది. దే లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే వాళ్ళు వదిలారు. దే లెఫ్ట్ అంటే వదిలారు. నో స్టోన్ అన్టర్న్డ్ అంటే నో అంటే మళ్ళీ నెగిటివ్ అయింది. లెఫ్ట్ నో అంటే ఏ స్టోన్ను కూడా మల్చకుండా వదిలిపెట్టలేదు, అంటే అన్నీ మార్చేశారు అని. అంటే దే లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్. నో స్టోన్ అన్టర్న్డ్ అంటే దాన్ని తిప్పకుండా, దాన్ని చూడకుండా వదిలిపెట్టలేదు, అంటే అన్నీ చూశారు. రైట్, టు ట్రేస్ ద కల్ప్రిట్స్ అంటే కల్ప్రిట్స్ను ట్రేస్ చేయడానికి ఉన్న అవకాశాలన్నీ వాడుకున్నారంటే యూజ్డ్ అవైలబుల్ మీన్స్. రైట్మా, కోంబుడు అంటే దువ్వెన పట్టడము. కోంబుడ్ ద ఓల్ ఏరియా అదే మీనింగ్ వస్తుంది. ర్యాన్సాక్డ్ అంటే దొంగతనం చేయడం. రైట్మా, ర్యాన్సాక్డ్ ద ప్లేస్, దొంగతనం చేశారు. సర్చ్డ్ ఎవ్రీ కార్నర్. కానీ అన్నిటికీ మీనింగ్ ఒకటి ఏముందమ్మా? యూజ్డ్ ఆల్ అవైలబుల్ మీన్స్. ఉన్న మీన్స్ అన్నీ, అంటే ఏదైతే మనకు ఈ మార్గము ఆ మార్గము అన్నీ చూశారు. రైట్, అన్నీ కూడా యూజ్ చేసుకున్నారు అనే మీనింగ్. నో స్టోన్ అన్టర్న్డ్. రైట్, నెక్స్ట్, మ్యాచ్ ద లెఫ్ట్ హ్యాండ్ కాలమ్ with the right hand column with the help of quotes given below. Right ma, so malli column matching sentences. Right, so ఏమన్నాడమ్మా? a person who goes out. Right ma, ఎవరైతే పర్సన్ బయటికి వెళ్ళి స్టోరీస్ న్యూస్ పేపర్స్కి తీసుకొస్తాడో, a person who writes articles in newspapers. ఇక్కడ మరి వాటికి సిమిలర్గా ఏమి ఇచ్చాడు? కామిక్ ఇచ్చాడు, ఈవినింగ్ న్యూస్ పేపర్ అన్నాడు, జర్నలిస్ట్ అన్నాడు, రిపోర్టర్ అన్నాడు. రైట్ మా, ఒకసారి చూడండి. జర్నలిస్ట్, రిపోర్టర్. బయటికి వెళ్ళి న్యూస్ తెచ్చేవాడిని ఏమంటారు? రిపోర్టర్ అంటాడు. సో కాబట్టి రైట్ మా, రైట్, హూ గెట్ స్టోరీస్ ఫర్ న్యూస్ పేపర్స్. బయటికి వెళ్ళి మరి న్యూస్ పేపర్స్ కోసం కథలు తీసుకొచ్చేవాడిని ఏమంటారు? రైట్ మా, రిపోర్టర్ అంటాడు. మరి 1 అనేది దేనికి మ్యాచ్ అవ్వాలి? ఈ 1 అనేది దేనికి? ఒక్కటే ఒక దగ్గర ఉందమ్మా. 1 అనేది ఏలో ఉంది, అంటే ఇది ఒక్క సెకండ్లో ఆన్సర్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. చూడండి, ఇక మిగతా అన్ని కరెక్ట్ ఉన్నాయా? 2 అనేది డీతో సెట్ అయిందా? రైట్స్ ఆర్టికల్స్ ఇన్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. 2 అనేది దేంతో? డి, జర్నలిస్ట్. ఆర్టికల్స్ రాసేవాడిని ఏమంటారమ్మా? జర్నలిస్ట్. న్యూస్ పేపర్స్ కోసం ఆర్టికల్స్ రాసేవాడిని జర్నలిస్ట్ అంటారు. బాగానే ఉంది. 3rd సి, అండ్ న్యూస్ పేపర్ యూ కెన్ బై ఎవ్రీ డే ఆఫ్టర్ అబౌట్ 5 PM. 5 PM తర్వాత న్యూస్ పేపర్ కొనే న్యూస్ పేపర్ని ఏమంటారంటే ఈవినింగ్ న్యూస్ పేపర్. బాగానే ఉంది. 4B అంటున్నాడు, ఎ మ్యాగజైన్ దట్ చిల్డ్రన్ రీడ్ విత్ కార్టూన్ పిక్చర్స్. రైట్ మా, అంటే ఏదైతే మ్యాగజైన్ రైట్ మా కార్టూన్ పిక్చర్స్తో ఉన్నది పిల్లలు చదువుతారో దాన్ని ఏమంటారు? కామిక్ అంటారు, అనగా B. 4B వచ్చింది. మరి 5 ఏముంది? ఏ ప్రోగ్రామ్ అండ్ టీవీ
ఏ ప్రోగ్రామ్ ఆన్ టీవీ అబౌట్ యానిమల్స్, బర్డ్స్ ఎక్సెట్రా. 5 అనేది దేంతో ఇచ్చాడు? ఏ నేచర్ ప్రోగ్రామ్. ఫిట్ అయిపోయింది, రైట్. సో ఈ విధంగా మనము ఎక్కువ సమయాన్ని కొన్నిట్లో ఎక్కువ సమయం పట్టింది. ఏది ఇంతకుముందు ఫర్ 50 years లేదా కొన్ని ఏవైతే దాంట్లో ఉన్న సమయాన్ని ఆడ వెచ్చిస్తామో ఇటువంటి 1 సెకండ్లు. అంటే అన్ని క్వశ్చన్స్ ఈ విధంగా చూస్తాడమ్మా. ఒక దాంట్లో 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుందంటే మిగతా దాంట్లో 1 సెకండ్ పడుతుంది. అన్నిటికీ యావరేజ్గా ఈ విధంగా తీస్తాడు, రైట్. నెక్స్ట్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ వర్డ్స్ సెలెక్ట్ వన్ విచ్ ఈస్ సినోనిమస్, రైట్ మా. సో దేనికి సినోనిమస్గా ఉన్నాయి? సిమిలర్గా వర్డ్స్ ఉండాలి, రైట్ మా. కొలాక్యుయల్ అంటే ఏంటమ్మా? కొలాక్యుయల్ అంటే అన్గ్రామటికల్. కొలాక్యుయల్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటారు మన రీజనల్గా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎవ్రీ రీజన్ ఎవరి వాళ్ళకు ఉంటుంది, రైట్ మా. వాళ్ళ స్వంత వర్డ్స్ను కూడా, అంటే వాళ్ళ మాతృభాషలోని వర్డ్స్ను కూడా దాంట్లో వాడుతూ ఉంటారు, రైట్ మా. అరే అని అంటాము. అరే, వేర్ డిడ్ యూ గో? అచ్చా, యూ వెంట్ దేర్. అచ్చా, యూ వెంట్. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కూడా ఈ కొలాక్యుయల్ లాంగ్వేజ్ వాడతారు. అంటే అవి అన్గ్రామటికల్, రైట్ మా. సో అన్గ్రామటికల్. మరి గ్రామటికల్ అనేది సినోనిమస్ కాదు, యాంటోనిమస్ అవుతుంది, రైట్ మా. యాంటోనిమ్స్ అవుతాయి, రైట్. సో కాబట్టి ఏ అనేది పోయింది. ఎక్సెస్ అంటే ఏంటమ్మా? ఎక్సెస్ అంటే ఎక్కువనే ఉండడం, రైట్ మా. ఎక్సెస్ అంటే మోర్ దెన్ నెససరీ, రైట్ మా. ఎక్సెస్ అంటే మోర్ దెన్ నెససరీ, అవసరానికి కంటే ఎక్కువ ఉన్నది. సర్ప్లస్ అన్నా కూడా మోర్ దెన్ నెససరీ, రైట్ మా. సో కాబట్టి సినోనిమస్ అన్నాడు కదా, ఏ 2 సినోనిమస్, ఏ జత సినోనిమస్గా ఉంది? బి అనేది సినోనిమస్. ఫెయిర్, స్ట్రాంగ్. ఫెయిర్గా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడం అనేది ఇవి 2 సినోనిమస్ కావు, రైట్ మా. సో ఫెయిర్ సపరేట్ వర్డ్, స్ట్రాంగ్ సపరేట్ వర్డ్, రైట్ మా. ఫెయిర్గా ఉండడం అంటే ఏంటమ్మా? ఫెయిర్గా ఉండడం అంటే మిస్టేక్స్ లేకుండా, రైట్ మా. సో క్లియర్గా ఉండడం. స్ట్రాంగ్గా ఉండడం అంటే స్ట్రెంగ్త్గా ఉండడం. దీనికి అసలు అవి 2 డిఫరెంట్ వర్డ్స్, రైట్. సో అలర్ట్, ఇన్యాక్టివ్, రైట్ మా. అలర్ట్గా ఉన్నాడు, ఇన్యాక్టివ్గా ఉన్నాడు, ఇవి ఆపోజిట్స్. అలర్ట్గా ఉన్నాడంటే యాక్టివ్గా ఉన్నాడు. మరి ఇన్యాక్టివ్, అలర్ట్ సినోనిమ్స్ ఎందుకు అవుతాయి? 2 కూడా విరుద్ధమైన పదాలు, రైట్. సో ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందో ఆబ్వియస్గా బి వుడ్ బి ఆ రైట్ ఆన్సర్, రైట్. సినోనిమ్స్ అడిగాడు, విచ్ ఈస్ సినోనిమస్, రైట్ మా. ఏమన్నాడు? టు షో సమ్ వన్ ద రోప్స్ ఈజ్ టు, రైట్ మా. ఇది హైఫన్లో పెట్టాడు. షో సమ్ వన్ ద రోప్స్. టు షో సమ్ వన్ ద రోప్స్ అంటే ఇతరులకు, రైట్ మా, ఇతరులకు రోప్ చూపించడము అంటే ఏంటి, రైట్ మా. ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడమా? లేదు, షో సమ్ వన్ హౌ పవర్ఫుల్ యు ఆర్ అంటే మీరు రోప్ చూపించారంటే, రోప్ లిటరల్గా రోప్ చూపించడం అంటే తాడు తీసుకుపోయి చూపించడం కాదు. ఇడియమ్స్ కదా. ఇడియమ్స్ అనేది వాటిని ఆ విధంగా ఏంటమ్మా, జాతీయాలు అని అంటాం కదా. జాతీయాలు అంటే ఆ జాతికి సంబంధించిన పదములు ఉంటాయి, రైట్. వాటిని మనం ఎలా వాటి అంతరార్థాలను తీసుకుంటాము. ఏం అర్థం వస్తుందో చెప్తాను చూడండి. షో సమ్ వన్ హౌ పవర్ఫుల్ యు ఆర్. హ్యాంగ్ సమ్ వన్ అంటే ఉరిదీయడమా. షో సమ్ వన్ హౌ టు డూ ఎ పర్టికులర్ జాబ్ ఆర్ టాస్క్ అంటే మీరు ఇఫ్ యూ షో యువర్ ఫర్ ఎగ్జాంపుల్ సే, రైట్ మా, మీరు జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు, జాబ్ కూడా వచ్చేసింది, రైట్ మా. ప్రిపేర్ అవుతున్నారు కదా, ప్రిపేర్ అయ్యారు, జాబ్ వచ్చేసింది. అప్పుడు మీకు వచ్చింది కదా, నేను ఒకటి అంటాను, హే ఐ హ్యావ్ షోన్ హిమ్ ద రూప్స్ అంటే మిమ్మల్ని ఉద్దేశంలో పెట్టుకొని నేను ఇంకో మా ఫ్రెండ్తో అంటాను, ఐ హ్యావ్ షోన్ హిమ్ ద రోప్. ఐ హ్యావ్ షోన్ హిమ్ ద రోప్ అంటే తాడు తీసుకుపోయి చూపించినట్ట కాదు. ఏం చూపించానంటే అతనికి ఒక పర్టికులర్ టాస్క్ ఎలా చేయాలి. టాస్క్ ఏంటి? కానిస్టేబుల్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. దాన్ని ఎలా పర్ఫామ్ చేయాలి, ఆ టాస్క్ని ఎలా యాక్షన్ ప్లాన్కి తీసుకురావాలి అనేది చూపించాను. సో టు షో సమ్ వన్ రోప్ అంటే ఒకరికి మనము, రైట్ మా, హెల్ప్ చేయడం. దేంట్లో? టు షో సమ్ వన్ హౌ టు డూ ఎ పర్టికులర్ జాబ్ అంటే దాన్ని చూపించడం. మనం ఎలా ఒక జాబ్ను మనం ఎలా క్రాక్ చేయాలి అనేది, రైట్ మా, నేను షో చేశాను. ఇలా చదవాలి, ఇలా ఉండాలి అనేది నేను షో చేశాను, రైట్. సో ఆ విధంగా, రైట్, షో సమ్ వన్ హౌ టు డూ ఎ పర్టికులర్ జాబ్ ఆర్ టాస్క్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కుడోస్? కుడోస్, రైట్ మా. కుడోస్ ఇన్ కుడోస్ టు ద క్రమ్స్ ఆఫ్ ద ఎంట్రన్సెస్. క్రమ్స్ అంటే ఏంటమ్మా? క్రమ్స్ అంటే స్టూడెంట్స్, రైట్ మా, పార్టిసిపెంట్స్ చెప్పుకోవచ్చు ఇక్కడ. అయితే మరి మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అన్నాడు, ఆపోజిట్ కాదు. మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కుడోస్. కుడోస్ అంటాము. కుడోస్ అని అంటే ఏంటంటమ్మా, ఎవరైనా కూడా ఒక పర్టికులర్ ఫీల్డ్లో, రైట్ మా, విన్ అయితే, ఒక నేమ్ వస్తే, ఒక మంచి నేమ్ సంపాదించుకుంటే
కుడోస్ అని చెప్తాము రైట్ మా. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ సే ఒకరు పార్టిసిపేట్ చేశారు రైట్ మా, పార్టిసిపేట్ చేశారు, దాంట్లో వాళ్ళు ఎమర్జ్ అయ్యారు, విన్నర్గా ఎమర్జ్ అయ్యారు అంటే వాళ్ళకు ఒక నేమ్ వచ్చేసింది. ఆ నేమ్ వచ్చినప్పుడు కుడోస్ అని అంటాము. అంటే గుడ్ నేమ్ రావడం అంటే రెప్యుటేషన్ ఉంది, వాళ్ళకు ఒక రెప్యుటేషన్ ఉంది. రెప్యుటేషన్ ఉంది అంటే ఏంటమ్మా, మంచి నేమ్ ఉంది అని అర్థం రైట్. సో మరి కుడేస్ మీనింగ్ ఎక్కడుంది రెప్యుటేషన్? వెరీ గుడ్, రెప్యుటేషన్ రైట్, గుడ్ నేమ్. రెప్యుటేషన్ అంటే మీకు తెలుసు కదా, మంచి నేమ్ వచ్చింది అనుకోండి దాన్ని ఏమంటారు, రెప్యుటేషన్ ఉంది కాదు అని అంటారు రైట్. ఎస్, ఈ కన్ఫర్మేషన్, నోటబిలిటీ, డెకరేషన్ అనేది ఇవి అన్ఫిట్ అవుతాయి. మనకు కుడోస్ అంటే ఏంటమ్మా, రెప్యుటేషన్, నథింగ్ బట్ గుడ్ నేమ్, మంచి పేరు. టు టేక్ అ లీఫ్ అవుట్ ఆఫ్ సమ్వన్స్ బుక్ రైట్ మా. సో టు టేక్ అ లీఫ్ అవుట్ ఆఫ్ సమ్వన్స్ బుక్ అంటే రైట్ మా, మనము ఒక బుక్ ఉందంట అంటే ఇలా మనం చూడకూడదు, కానీ రైట్ మా దీన్ని అర్థం తీసుకురావాలంటే ఒకసారి చూద్దాము. ఒక లీఫ్ను తీశారు రైట్ మా, ఒక లీఫ్ను తీసుకురారు ఒక బుక్ నుంచి, అంటే వాళ్ళ లైఫ్లో నుంచి ఒక పార్ట్ తీస్తున్నారంటే వాళ్ళలాగా మీరు యాక్ట్ చేస్తున్నారు. అంటే ఇమిటేట్ సంబడి ఇన్ అ పర్టిక్యులర్ వే, ఇమిటేట్ సంబడి ఇన్ అ పర్టిక్యులర్ వే. ఒకరి దాంట్లో నుంచి ఒక లీఫ్ తీస్తున్నారు, ఒక లైఫ్లో నుంచి అంటే వాళ్ళ జీవితంలో నుండి ఒక భాగాన్ని మీరు తీసుకున్నారు అని అంటే వాళ్ళలాగా మీరు ఇమిటేట్ చేస్తున్నారు, అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు వాళ్ళని చూసి రైట్ మా. ఫర్ ఎగ్జాంపుల్ సే అబ్దుల్ కలాం సార్ ఉన్నాడు రైట్ మా, అతని ఆ జీవన విధానాన్ని నేను ఫాలో అయ్యి ఐ టుక్ అ లీఫ్ ఫ్రమ్ అబ్దుల్ కలాంస్ బుక్, ఫ్రమ్ అబ్దుల్ కలాంస్ బుక్. అంటే ఇక్కడ బుక్ అంటే బుక్ అనే కాదు, లైఫ్గా తీసుకోవచ్చు రైట్. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఇమిటేట్ సంబడి ఇన్ అ పర్టిక్యులర్ వే. 16th, ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్ టు ఫార్మ్ ఎ సెంటెన్స్. ఇంతకుముందు రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ 2 చూసాము, ఇప్పుడు రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ వచ్చింది, వర్డ్స్ రైట్ మా. సో ట్రావెల్ ఐ అండ్ టుగెదర్ సతీష్ రైట్ మా. ఇక్కడ విషయం ఏంటంటే సింపుల్గా ఈజీగా అనిపించినప్పటికీ ఇప్పుడు నాకు ఇది చెప్పండి, ఐ అండ్ సతీష్ అంటే కరెక్ట్ అవుతుందా, ఐ అండ్ సతీషా, లేదు సతీష్ అండ్ ఐ అనే సీక్వెన్స్ ఉండాలా? అంటే అంటే ఏంటమ్మా, సి డి ఐ అండ్ సతీష్ ఉంది అవునా ఏంటమ్మా. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, అంతేనా రైట్. అయితే రైట్ ఐ అంటే ఏంటి, బి సి రైట్ మా, బిసి ఈ ఉండాలా, లేదు ఈ సి రైట్ మా, ఈసి బి ఉండాలా? ఈ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి చూడండి, బీసీఈ ఈసీబి, బీసీఈ ఉంది, ఈసీబి కూడా ఉంది, ఈసీబి కూడా ఉంది రైట్, ఈసీబి కూడా ఉంది. మరి ఏది కరెక్ట్ అవుతుందో చూడాలి. ఎస్ ఆర్ నో? సార్ మరి ఐ అండ్ సతీష్ అనాలా, ఐ అండ్ సతీష్ అనాలా, సతీష్ అండ్ ఐ అనాలా? ఏదో ఒకటి అనాలంటే అట్లా ఆప్షన్స్ లేవు కదా రైటమ్మా. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చూడండి, ఐ రైటమ్మా, ఐ అండ్ సతీష్, ఐ అండ్ సతీష్, డి ఏముంది, డి టుగెదర్ ట్రావెల్, టుగెదర్ ట్రావెల్ కాదు, ట్రావెల్ టుగెదర్ అంటాము రైటమ్మా, ట్రావెల్ టుగెదర్. డి తర్వాత ఏ కాదు రైటమ్మా, ఏ తర్వాత డి రావాలి, ఎందుకంటే టుగెదర్ అనేది యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ చివరిగా రాస్తాము, వర్బ్ ముందరగా రాస్తాము రైట్. ఇది పోయింది. సరే మరి ఈ బిలో ఇందులో ఉందా ఒకసారి చూద్దామా రైటమ్మా, డి ఆప్షన్లో రైట్. సో బీసీఈ ఇంతవరకు ఉంది, ఏంటి ఐ అండ్ సతీష్ ఉంది, ఐ అండ్ సతీష్ ఉంది, ఏడి ట్రావెల్ టుగెదర్ రైట్ మా, ఏడి. అరే ఈసారి ఇది కరెక్ట్గానే అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడే రైట్ ఆన్సర్ ఇవ్వట్లేదు, మీకు పాసిబిలిటీస్ చెప్తున్నాను. మరి ఇది పాసిబిలిటీ అయ్యేది ఉంది. మరి ఈసీబీ ఎక్కడుందో చూద్దాము, ఈసీబీ ఇక్కడ ఉంది రైట్ మా, ఈసీబీ ఏడి అంటగా ఈసీబీ ఏడి అన్నా బీసీఏ బీసీఈ ఏడి అన్నా కావాలి, అంతేనా? డిఏ ఉన్నాయి రాంగ్ అవుతాయి, డిఏ ఉన్నాయి రాంగ్ అవుతాయి, ఎందుకంటే టుగెదర్ అనేది చివరగా వాడాలి. టుగెదర్ అనేది యాడ్వర్బ్ అమ్మా, అది సెంటెన్స్కు చివరగా, అంటే సెంటెన్స్ చివర అంటే వర్బ్కు చివరగా వాడతారు. అయితే రైట్ మా, ఈసీబీయా బీసీయా, ఈసీబీయా బీసీఈయా అంటే రైట్ మా, ఈ చిన్న కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాలి. ఏంటి అంటే రైట్ మా, ఇవి మనకు వాక్యంలో సబ్జెక్టులు అంటారమ్మా. ఐ కానీ సతీష్ కానీ, సతీష్, ఇవి సబ్జెక్టులు అంటారు. జనరల్గా సబ్జెక్టులు 3 రకాలమ్మా మనకు. వాటిని ఫస్ట్ పర్సన్ సబ్జెక్టు, సెకండ్ పర్సన్ సబ్జెక్టు, తర్వాత ఏంటమ్మా థర్డ్ పర్సన్ సబ్జెక్టు. ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్ ఎవరంటే ఐవి సింగులర్ ప్లూరల్, యూ సింగులర్ ప్లూరల్ అవుతుంది, హీ షీ ఇట్ సింగులర్ అవుతుంది, వీటి అన్నిటికీ ప్లూరల్ దే అవుతుంది రైటమ్మా. ఇవే కదా మనం నేర్చుకొని ఉన్నాము రైట్. అయితే సీక్వెన్స్ ప్రకారంగా ఎవరు ఉన్నారమ్మా ఇక్కడ రైట్ మా, ఐ అనేవాడు ఉన్నాడు, తర్వాత ఎవడు ఉన్నాడమ్మా సతీష్, అంటే ఎక్కడ ఉంటాడు, హీలో ఉంటాడు. అంటే నామవాచకాలన్నీ పేర్లన్నీ కూడా థర్డ్ పర్సన్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పేర్లు ఏ పేరైనా కూడా రైటమ్మా
ఏ పేర్లు అయినా కూడా అంటే నౌన్స్ అన్నీ కూడా థర్డ్ పర్సన్లో ఉంటాయి, అయితే సింగులర్ అయినా ప్లూరల్ ఉంటాయి. మరి ఫస్ట్ ఇది సెకండ్ ఇది కదా, అదే కదమ్మా, ఫస్ట్ సెకండ్ లేదు కాబట్టి థర్డ్ డే సెకండ్ అవుతుంది, థర్డ్ డే సెకండ్. మరి ఆ ప్రకారంగా ఇదే రైట్ ఆన్సర్ కావాలి కదా, కానీ రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి విషయం ఏంటంటమ్మా, చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా 2, 3, 1 ఫాలో అవ్వాలి రైటమ్మా. నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా 1, 2, 3 ఫాలో అవ్వాలి. ఇక్కడ సతీష్ అండ్ ఐ ట్రావెల్ టుగెదర్ అని ఉంది కదా, ఇది రైట్ ఆన్సర్. సతీష్ అండ్ ఐ అనాలి, ఐ అండ్ సార్, ఇది పాజిటివ్ సెంటెన్సే. పాజిటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా సెకండ్ ముందు రాయాలి, థర్డ్ తర్వాత రాయాలి, చివరగా ఫస్ట్ రాయాలి. దీనికి ఒక లాజిక్ ఉందమ్మా. ఏంటంటే ఆ లాజిక్, ఇప్పుడు నేను ఫస్ట్ పర్సన్, నేనున్నాను, మీరు సెకండ్ పర్సన్ వినేవాళ్ళు, ఇంకొకటి ఉన్నాడు రైట్. అయితే నేను మొదట వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక చిన్న నా దగ్గర రైట్మా ఒక తినే ఐటమ్ ఉంది, నా చేతిలో తినే ఐటమ్ ఉంది, పట్టుకొని వచ్చాను. మొదటగా ఇక్కడ ముగ్గురు ఉన్నారు, నా ఎదురుగా మీరున్నారు, తర్వాత ఇంకొకటి అక్కడ ఉన్నాడు రైట్. నా ఎదురుగా మీరున్నారు అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్, ఇంకొకటి ఎక్కడో థర్డ్ పర్సన్ రైట్. అయితే నేను పట్టుకొని వచ్చాను తినే ఐటము, మీరు ముందున్నారు రైట్, అతను అక్కడ ఉన్నాడు, మీరు పట్టుకొని వచ్చాను, నేను ఫస్ట్ తింటానా, అది మర్యాద కాదు. ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, సెకండ్ పర్సన్, తర్వాత ఎవరికి ఇవ్వాలి, థర్డ్ పర్సన్, చివరగా ఉంటే నేను తినాలి, అంటే ఫస్ట్ పర్సన్ చివరగా తినాలి. అర్థమవుతుంది కదా, అనగా 2, 3, 1 2, 3, 1. అదే నెగిటివ్ సందర్భం అనుకోండి, అంటే ఏదైనా నిందను భరించుకోవాల్సి వచ్చినప్పుడు మొదటగా మనము నింద ఏదైనా కూడా రేటుమా ఏదైనా తప్పు జరిగింది, ముగ్గురు ఉన్నారు రేటుమా తప్పు జరిగింది, అప్పుడు నేను చేశాను అని అంటే మన మీద వేసుకోవాలి నింద. తర్వాత 2, తర్వాత 3, 1, 2, 3 నెగిటివ్, 2, 3, 1 పాజిటివ్. ఇది పాజిటివ్ ఉంది కాబట్టి 2, 3, 1. అయితే ఇక్కడ 2 అనేవాడు ఉన్నాడా, నెంబర్ 2 అనేది మిస్ అయింది, యూ అనేది లేదు ఇక్కడ. అంటే ఎవరున్నారు ఇక్కడ, సతీష్ ఐ, అంటే ఫస్ట్ పర్సన్ ఉన్నాడు, థర్డ్ పర్సన్ ఉన్నాడు. ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటే మొదటగా 2 లేడు కాబట్టి ఫస్ట్ పొజిషన్లోకి ఎవడు వచ్చాడు, 3 వచ్చాడు. తర్వాత ఏంటమ్మా 1. సో 3, 1 3, 1 అంటే సతీష్ 3 అవుతాడు, ఐ 1 అవుతాడు, అంటే 3 సతీష్ అండ్ ఐ రైట్ మా. సో ఎన్స్ ఆన్సర్ ఏంటమ్మా, ఈసీబీ రైట్ ఆన్సర్ అవుతుంది, ఈసీబీ అవుతుంది రైట్, ఈసీబీ. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఇటాలిసైజ్డ్ ఇడియం ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ రైట్ మా. ఇటాలిసైజ్డ్ అన్నాడు, కెనాట్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టు రైట్ మా. యూ కెనాట్, ఇది ఇటాలిసైజ్ కనబడలేదు కానీ రైట్ మా, ఇప్పుడు అండర్లైన్ చేశాను చూడండి. యూ కెనాట్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టు రైట్ మా, ఇది ఒక ఈడియం, దీని అర్థం ఏంటో చెప్తాను చూడండి రైట్ మా. మీరంట రైట్ మా, యూ కెనాట్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టు అంటే మనము ఏదైనా కేక్ ఉందమ్మా రైట్, అంటే జనరల్గా దీని అర్థం ఏంటో చెప్తాను. కేకు తినేస్తే ఉంటుందా, ఉండదు. తినకుండా అలానే పెడుతుందా, ఉంటుంది. తింటే ఉండదు, తినకపోతే ఉంటుంది. అంటే మీరు 2 ఒకేసారి కావాలంటే కాదు, అంటే నేను తింటాను మళ్ళీ కేకు కూడా నా దగ్గర ఉంటుంది అంటే కాదు. తింటే కేక్ ఉండదు, తినకపోతే కేక్ ఉంటుంది, అంటే అయితే ఇదైనా అవుతుంది అదైనా అవుతుంది, అంటే కానీ బోత్ వేస్ మీరు చెయ్యలేరు రైట్మా. అంటే హ్యావ్ ఇట్ బోత్ వేస్, అంటే 2 కావాలి అంటే కాదు, ఏదైనా ఒకటే అవుతుంది. అయితే కేక్ మిగులుతుంది తినకపోతే రైట్మా, అయితే కేక్ మిగులుతుంది తినకపోతే, తింటే కేక్ లోపల ఉంటుంది రైట్మా, కేక్ అనేది మిగలదు రైట్. సో ఆ విధంగా అంటే మనకు 2 కావాలి అంటే జరగవు రైట్మా, ఏదైనా ఒకటే దొరుకుతుంది రైట్మా. అంటే ఆ కేసులో మనం యూజ్ చేసుకున్నాం, ఒకదాన్ని యూజ్ చేసుకుంటే అది ఉండదు రైట్మా. సో అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యూ కెనాట్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టు రైట్మా. ఫర్ ఎగ్జాంపుల్ సే ఇంటికి మనకేం తీసుకొచ్చారు అని అంటే రైట్మా, ఒక యాపిల్ తీసుకొచ్చారు, నీ దగ్గర ముందు డబ్బులు పెట్టారు, యాపిల్ తీసుకొచ్చారు డబ్బులు పెట్టారు. యాపిల్ వద్దనుకుంటే డబ్బులు తీసుకో, డబ్బులు వద్దనుకుంటే యాపిల్ తీసుకో, అంతేగాని 2 కావాలంటే మీకు రావు రైట్మా. సో యాపిల్ తీసుకుంటే రైట్మా, డబ్బులు వద్దు, డబ్బులు అంటే యూ కెనాట్ హ్యావ్ ఇట్ బోత్ వేస్ రైట్. సో ఆ విధంగా మనము ఇన్ఫర్మేషన్ అంటే ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు రైట్. సో జనరల్గా యాపిల్ తింటే యాపిల్ ఉండదు రైట్మా, యాపిల్ తినకపోతే యాపిల్ ఉంటుంది, ఏదైనా ఒకటి తీసుకో. యాపిల్ ఉండాలి అంటే తినకుండా ఉంచుకో, లేదు తినాలి అంటే ఉండదు, ఆ సెన్స్లో వాడతాం రైట్. సో కాబట్టి యూ కెనాట్ హ్యావ్ ఇట్ బోత్ వేస్ రైట్మా, 2 వేస్లో ఉండాలంటే పాసిబుల్ కాదు రైట్. నెక్స్ట్ ఇడియమ్స్ అనేది ఆ విధంగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్ మీనింగ్స్ ఏవి ఉండవమ్మా. ఈ ప్రాక్టీస్ ద్వారా అవి చూసుకుంటూ ఉంటే మన రెగ్యులర్ లైఫ్లో కూడా వాటిని రైట్ ఓన్ సెంటెన్సెస్లో క్రియేట్ చేసుకోవచ్చు. 18th
రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ రైట్ మా. సో ప్యాసేజ్ క్వశ్చన్స్ అమ్మా గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇవంతా కూడా రెగ్యులర్గా స్టోరీ బుక్స్ అంటే న్యూస్ పేపర్ చదవడం, హిందూ న్యూస్ పేపర్ చదవడం ద్వారా తప్పకుండా హెల్ప్ దొరుకుతుంది, రైట్. మీరు తప్పకుండా రెగ్యులర్గా మీరు మిస్ అవ్వకుండా ఒక హాఫ్ అన్ అవర్ అంటే మినిమం 1 hour అయితే చదవాలి. దాని ద్వారా మీకు ఐడియా వస్తుంది, రైట్. ఒకసారి చూద్దాం, రైట్ మా. క్వశ్చన్స్ ఫస్ట్ చదవాలా సార్, ఇది చదవాలా అంటే క్వశ్చన్స్ చదివినప్పటికీ కూడా డైరెక్ట్ మీకు ఆన్సర్స్ దొరకవమ్మా. అందుకే ప్యాసేజ్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఒకసారి చూడండి. వెన్ వీ ఆర్ సడన్లీ కన్ఫ్రంటెడ్ విత్ ఎనీ టెరిబుల్ డేంజర్. మనం కన్ఫ్రంటెడ్ అంటే ఏంటమ్మా, కమ్ ఫేస్ టు ఫేస్. కన్ఫ్రంట్ అయ్యామంటే ఇక ఎదురెదురు పడ్డాము. విత్ ఎనీ టెరిబుల్ డేంజర్తో ఇక అంటే కన్ఫ్రంట్ అంటే ఇక తప్పించుకోవడానికి లేదు, ఇక ఎదురెదురు పడ్డాము, ఇక నువ్వు తప్పించుకోవడానికి లేదు, ఏదో ఒకటి చేయాలి అక్కడ, డేంజర్, రైట్. So when we are suddenly confronted with any terrible danger, the change of nature we undergo is equally great, right ma. So మనము the change of nature we undergo is equally great అంటే మనము ఏదైతే చేంజ్ వస్తుంది కదా, మన నేచర్లో చేంజ్ వస్తుంది కదా, అది చాలా గ్రేట్గా ఉంటుందంట, రైట్. సో ఇక కన్ఫరెంట్ అయ్యాము, ఇక అయితే నువ్వా నేనా అని వచ్చినప్పుడు ఇక మనము అన్ని మర్చిపోయి మనము చేంజ్ అవుతాము, అంటే అది ఈ గ్రేట్నెస్గా ఉంటుంది అంటున్నాడు. సరే ఇంకా చూద్దాం. ఇన్ సమ్ కేసెస్, కొన్ని కేసెస్లో ఫియర్ ప్యారలైజెస్ అస్. కన్ఫరెంట్ అవుతాము, ఎదురెదురు పడగానే కథం భయం వచ్చి ప్యారలైజ్ అయిపోతాం, అంటే నర్వ్స్ అన్నీ కూడా, నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఆగిపోతుంది, పారాలిసిస్ కూడా వస్తుంది, అంటే సడన్గా ఇట్లా అది అయిపోతాం, రైట్ మా. అది కూడా ఉంది, రైట్. లైక్ అనిమల్స్ వి స్టాండ్ స్టిల్. అనిమల్స్ లాగా స్టిల్గా ఉంటాం, అంటే కదలకుండా ఉంటాము. స్టిల్ అంటే ఏంటమ్మా, కదలకుండా ఉంటాడు. పవర్లెస్ టు మూవ్ అ స్టెప్ ఇన్ ఫ్రైట్, రైట్ అమ్మా. ఫ్రైట్ అంటే ఏంటి, భయం అమ్మా, రైట్. భయంలో మనము, రైట్. సో అలానే ఉండిపోతాము, పవర్లెస్. ఎంత పవర్ ఉన్నా కూడా పవర్ అంతా పోతుంది, రైట్. యానిమల్స్ లాగా, రైట్. టు ఇన్ ఫ్రైట్ ఆర్ టు లిఫ్ట్ అ హ్యాండ్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఒక హ్యాండ్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి, అంటే ఇక ప్యారలైజ్ అయిపోతాము, రైట్. ఇక యానిమల్స్ లాగా ఇలా జరుగుతుంది అని చెప్తున్నాడు. అండ్ సమ్ టైమ్స్ వీఆర్ సీజ్డ్ విత్ ప్యానిక్. అంటే సీజ్డ్ అంటే ఏంటమ్మా, మొత్తం అరెస్ట్ అయిపోతాము. సీజ్డ్ అంటే ఏంటంటే ఇక మన కదలిక లేకుండానే, దేంతో గందరగోళంతో, ఏమేమవుతుందో 100 ఆలోచనలు వస్తాయి, అది చేయాలా ఇది చేయాలా ఇదని. ప్యానిక్ అంటే అది. అండ్ అగైన్ యాక్ట్ మోర్ లైక్ ద ఇన్ఫీరియర్ ఎనిమల్స్. ఇన్ఫీరియర్ ఎనిమల్స్ అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏమో సోషల్గా మూవ్ అవ్వము, రైట్. ఇంకా మనము లోపలనే బాధపడుతూ ఉంటాము, రైట్. బయటికి ఎక్కువగా రాము, రైట్. సో అలా ఇన్ఫీరియర్ యానిమల్స్ దాన్ రేషనల్ బీయింగ్స్. రేషనల్ బీయింగ్స్ అంటే ఏంటమ్మా, హ్యూమన్ బీయింగ్స్ లాగా ఆలోచించే. రేషనల్ అంటే ఏంటమ్మా, లాజిక్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకో వైపు ఇక్కడ వరకు నెగిటివ్గా చెప్పాడు, రైట్ అమ్మా. అంటే నెగిటివ్గా అంటే మనం డేంజర్ కన్ఫరెంట్ అయినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ కేసెస్ ఆఫ్ సడన్ ఎక్స్ట్రీమ్ పెరైల్ అంటే ఏంటమ్మా, డేంజర్, రైట్. సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకో వైపు ఫ్రీక్వెంట్లీ ఇన్ కేసెస్ ఆఫ్ సడన్ ఎక్స్ట్రీమ్ పెరైల్ అంటే ఏంటమ్మా, డేంజర్, అదిగా ఆల్మోస్ట్ చావుకు సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్లో విచ్ కెనాట్ బి ఎస్కేప్డ్, రైట్ మా. ఇక మనము ఎస్కేప్ కాలేము. ఫ్లైట్ అంటే ఏంటమ్మా, ఒక్క దాటిన. ఫ్లైట్ అంటే మూవ్మెంట్, ఫ్లైట్ అంటాం కదా, ఎగిరి వేరే దానికి జంప్ అయ్యేటట్టు లేని సిచ్యువేషన్లో విచ్ కెనాట్ బి ఎస్కేప్డ్ బై ఫ్లైట్ and must be instantly faced. Even the most timid men at once, as if by miracle, becomes possessed of the necessary. అంటే కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే చాలామంది భయస్థులు కూడా, రైట్ మా, భయస్థులు కూడా పవర్ తెచ్చుకుంటారు ఆ సిచ్యువేషన్, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో. ఇక మనం ఎస్కేప్ అయ్యే సిచ్యువేషన్ లేనేలేదు. అప్పుడు దానికి ముందు వరకు భయపడుతూ వణుకుతూ ఉన్న వాళ్ళు కూడా, టిమిడ్ అంటే ఏంటమ్మా, భయస్థులు కూడా, ఒక్కసారి అవసరమైన అప్పుడు మనకు దాని ముందు స్కిల్ లేదు, ఆ డేంజర్ను బట్టి ఆ స్కిల్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఆ సిచ్యువేషన్ ప్రకారంగా మనిషి ఇన్ని అంటే కేసెస్ చెప్తున్నాడు రైటర్ అనేవాడు. ఒక కేసులో కొంతమంది భయపడే పెరాలిసిస్ వస్తుంది, కొంతమంది ఎంత పవర్ఫుల్ ఉన్నా కూడా ఈ విధంగా అవుతారు, పవర్ లేని వాళ్ళు కూడా పవర్ తెచ్చుకుంటారు అన్నాడు. ఎందుకు ఇంత ఆలోచించాలి అంటే, ఇలా మీరు రీడ్ చేసినప్పుడు క్వశ్చన్ను చూడగానే ఇమీడియట్గా ఆన్సర్ చేస్తాడు వాళ్ళు, డైరెక్ట్గా అడగని ఇండైరెక్ట్గా అడగని, రైట్. సో యాజ్ ఇఫ్ బై మిరాకిల్, ఏదో మిరాకిల్ వచ్చినట్టు పొజెస్డ్ అంటే ఏంటమ్మా, అక్వైర్ చేసుకుంటారు. నెసెసరీ ఏమన్నాడు, నెసెసరీ కరేజ్, షార్ప్ కిక్ అప్రహెన్షన్, స్వాప్ అంటే అండర్స్టాండింగ్, రైట్ మా. అండ్ స్విఫ్ట్ డెసిజన్ అంటే ఫాస్ట్ డెసిజన్, ఇమీడియట్గా డెసిజన్ తీసుకుంటారు. దిస్ ఈజ్ అ మిరాకిల్
వెరీ కామన్ ఇన్ నేచర్ రైట్ మా. ఇది వెరీ కామన్గా కూడా వస్తూ ఉంటుంది. ఏంటి అంటే అప్పటి వరకు భయస్తులు అనుకున్న వాళ్ళు అది చూడగానే ఆ పిల్లిని రూమ్లో వేసి కొడుతుంటే అది పుల్ అవుతుంది అంటారు కదా, అదే ఇది మెరాకిల్ అంటారు. మ్యాన్ అండ్ ద ఇన్ఫీరియర్ ఎనిమల్స్ ఎలైక్ రైట్ మా రైట్. మ్యాన్ అండ్ ద ఇన్ఫీరియర్ మెన్స్ ఎలైక్ వాళ్ళు ఇద్దరికి ఒకటిగా ఉన్నప్పుడు రైట్ మా when confronted with almost certain death gather resolution from despair, but there can really be no trace of debilitating ఈ సెంటెన్స్ చాలా పెద్దగా ఉంది, ఒకసారి చూద్దాం. debilitating a feeling in the personal fighting or prepared to fight for dear life సో ఏమన్నాడంటే మ్యాన్ అండ్ ద ఇన్ఫీరియర్ ఎనిమల్స్ ఎలైక్ అంటే ఏంటమ్మా ఒకటిగా ఉండడం రైట్. మ్యాన్ ఇన్ఫీరియర్ ఎనిమల్స్ ఎలైక్ when confronted ఫేస్ టు ఫేస్ దేనికి వచ్చినప్పుడు విత్ ఆల్మోస్ట్ సర్టన్ డెత్ గ్యాదర్ రిజల్యూషన్స్ రైట్మా. సో ఆ డెత్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు రైట్మా అంటే బాధలో అంటే వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో బట్ దేర్ కెన్ రియల్లీ బీ నో ట్రేస్ ఆఫ్ డెబిలిటేటింగ్ అ ఫీలింగ్ ఇన్ ద పర్సన్ ఫైటింగ్ ఆర్ ప్రిపేర్డ్ టు ఫైట్ ఫర్ డియర్ లైఫ్ రైట్మా. సో ఏంటి అని అంటే డెబిలిటేటింగ్ అన్నాడు, ఇక్కడ ఏమన్నాడమ్మా డెబిలిటేటింగ్. దెర్ కెన్ రియల్లీ బీ నో ట్రేస్ ఆఫ్ డెబిలిటేటింగ్ అంటే ఆ అటాకింగ్ ఉందా లేదా అనేది ఆ ట్రేస్ లేదు అంటున్నాడు ఇన్ ద పర్సన్ ఫైటింగ్. అంటే ఫైట్ చేసే పర్సన్లో ఆ అటాకింగ్ ఉందా లేదా అనేది ఆ ట్రేస్ లేదు అంటున్నాడు. దెర్ కెన్ రియల్లీ బీ నో ట్రేస్ ఆర్ ప్రిపేర్డ్ టు ఫైట్ ఫర్ డియర్ లైఫ్. ఎట్ సచ్ టైమ్స్ ద మైండ్ ఈజ్ క్లియరర్ దాన్ ఇట్ హ్యాస్ ఎవర్ బీన్. అటువంటి టైంలో రైట్ మా అంటే కన్ఫరెంట్ అవుతాం కదా తప్పకుండా, ఇక డెత్ సిచ్యువేషన్ వచ్చేసింది రైట్, ఇంకో ఎస్కేప్ చేసుకోవడానికి లేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎట్ సచ్ టైమ్స్ అటువంటి టైమ్స్లో అంట ద మైండ్ ఈజ్ క్లియరర్ దాన్ ఇట్ హ్యాస్ ఎవర్ బీన్. అంటే దానికి ముందు కంటే అప్పుడు క్లియర్గా ఉంటుందంట. ద నర్వ్స్ రైట్ మా ద నర్వ్స్ ఆర్ స్టీల్, అప్పుడు ఇక స్ట్రాంగ్ అయిపోతాము. ద మైండ్ ఈజ్ క్లియరర్ nerves are clear, there is nothing felt but a wonderful strength and fury and daring right ma. ఇక అప్పుడు ఆ డేరింగ్ వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. లుకింగ్ బ్యాక్ ఎట్ సర్టెన్ పెరిలస్ మూమెంట్స్ అంటే డేంజరస్ మూమెంట్స్ రైట్ మా ఇన్ మై ఓన్ లైఫ్. ఇప్పుడు ఆథర్ తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. వెనక్కు తిరిగి చూసుకుంటే అటువంటి డేంజరస్ సిచ్యువేషన్స్లో నా లైఫ్లో ఐ రిమెంబర్ దెమ్ విత్ అ కైండ్ ఆఫ్ జాయ్. అంటే ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పుడు రైటర్ ఏమంటున్నాడు, నా లైఫ్ను వెనక్కు తిరిగి చూసుకుంటే అటువంటి సిచ్యువేషన్ డెత్ అవి ఒక జాయ్ఫుల్తో రిమెంబర్ చేసుకుంటున్నాను, ఒక హ్యాపీనెస్తో, భయంతో కాదు. కైండ్ ఆఫ్ జాయ్, నాట్ దట్ దెర్ వాజ్ ఎనీ జాయ్ఫుల్ అంటే జాయ్ఫుల్గా గుర్తు తెచ్చుకుంటున్నాడంట. కానీ ఏమంటున్నాడు నాట్ దట్ దెర్ వాజ్ ఎనీ జాయ్ఫుల్ ఎక్సైట్మెంట్ దెన్. అంటే నేను జాయ్ఫుల్గా గుర్తు తెచ్చుకుంటానంటే ఆ డేంజర్లో జాయ్ అని లేదు, తప్పకుండా డేంజరే ఉన్నది, కానీ నేను ఫీల్ అయ్యాను డేంజరే ఉన్నది. దాంట్లో ఎక్సైట్మెంట్, ఇప్పుడు చావు దగ్గరికి వస్తుంది ఎక్సైట్మెంట్ ఉంటుందా? కాదు కదా రైట్ మా. దాన్ని ఎదుర్కొన్నావు కరేజ్తో. బట్ బికాస్ దే బ్రాట్ మీ అ న్యూ ఎక్స్పీరియన్స్. అది అటువంటి డెత్ ఫేస్ చేశాను కదా, అవి ఫేస్ చేసినవి డేంజరస్ మూమెంట్స్ ఫేస్ చేశాను కదా, అవి నా లైఫ్కు కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చాయి, అందుకోసం ఎగ్జైట్ అయ్యాను అని అంటున్నాడు. బట్ బికాస్ దే బ్రాట్ మీ అ న్యూ ఎక్స్పీరియన్స్, అ న్యూ నేచర్ యాజ్ ఇట్ వర్ అండ్ లిఫ్టెడ్ మీ ఫర్ ఎ టైమ్ అబోవ్ మై సెల్ఫ్ రైట్ మా. నాకంటే పైకి ఆ ఎక్స్పీరియన్స్ రైట్ మా, వాటిని నేను ఎన్కౌంటర్ చేశాను కదా, కన్ఫరెంట్ చేశాను కదా రైట్ మా, దాంట్లో నేను స్ట్రాంగ్గా ఫేస్ అయ్యాను కదా, అవి నాకంటే అబోవ్గా నన్ను ఉంచాయి, అంటే ఉన్నత స్థానంలో ఉంచాయి. ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాము. The author names 3 different ways in which a man may react to sudden danger. 3 different ways అన్నాడు. He may be paralyzed with fear, seized with panic or act like inferior. ఇవి 3 మెన్షన్ చేసి ఉన్నాయా చూద్దాం రైట్ మా. సో ఏమన్నాడు ఫియర్ ప్యారలైజెస్ రైట్ మా. తర్వాత సెకండ్ ఏమన్నాడు రైట్ మా ఇన్ఫీరియర్ లాగా సీజ్ అవుతాము అన్నాడు. తర్వాత ఇన్ఫీరియర్ ఎనిమల్స్, ఈ 3 పాయింట్స్ మెన్షన్ చేశాడు. కాబట్టి ఆబ్వియస్గా మన రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా ఏ కరెక్ట్ అవుతుంది రైట్. ఇది కూడా చేశాడు కానీ 3 పాయింట్స్ ఫియర్, సీజ్డ్ విత్ పానిక్ ఆర్ యాక్ట్ లైక్ ఇన్ఫీరియర్ ఎనిమల్స్, ఈ 3 పాయింట్స్ ఆ 3 డిఫరెంట్ వేస్ రైట్ మా. దీంట్లోనైనా ఉంటాము అనేది మనం చెప్పాడు రైట్. నెక్స్ట్ ఎంత ఈజీ అవుతుందో చూడండి. మనము అంటే చదవడం కూడా అంత క్లియర్గా అర్థం చేసుకోవాలి. 2-3 సార్లు చదవాల్సిన అవసరం ఉండదు, 2-3 సార్లు పదే చదవాల్సిన అవసరం ఉండదు రైట్. నెక్స్ట్, వై డస్ ది ఆథర్ ఫీల్ హ్యాపీ ఇన్ ద రీకలెక్షన్ ఆఫ్ డేంజర్స్ ఫేస్డ్ అండ్ ఓవర్కమ్? వై డస్ ద ఆథర్ ఫీల్ హ్యాపీ ఇన్ ద రీకలెక్షన్ ఆఫ్ డేంజర్స్ ఫేస్డ్ అండ్ ఓవర్కమ్? క్వశ్చన్ అర్థమైంది కదా రైట్ మా. హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతున్నాడు ఇన్ ద రీకలెక్షన్ అంటే వాని పాస్ట్ గుర్తుపెట్టుకున్నాడు. ఆథర్ ఏం చేశాడు, పాస్ట్ గుర్తుపెట్టుకున్నప్పుడు హ్యాపీ ఎందుకు అయ్యాడు? బికాస్ దే బ్రాట్ హిమ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ లిఫ్టెడ్ హిమ్ అబోవ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎ టైమ్. అది ఖచ్చితంగా అదే ఉంది చూడండి.
అదేం చేసిన బికాస్ దే బ్రాట్ హిమ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, అది అతన్ని అతనికి ఉన్నత స్థానంలో ఉంచింది, రైట్. సో కాబట్టి ఆఫ్ కోర్స్ దిస్ వుడ్ బి రైట్ ఆన్సర్. ఇక మిగతా అన్ని లక్కీ టు బి అలైవ్ బికాస్ ఇది ఒకటే ఉంది, కానీ దీనికి అడిషనల్గా ఇది కూడా ఉంది, రైట్మా. సో కాబట్టి అడిషనల్గా ఉంది కాబట్టి ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏలో, బికాస్ యూ సర్వైవ్. నో 21. సెలెక్ట్ అన్ అప్రోప్రియేట్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్, రైట్మా. ద మిరాకిల్ ఆఫ్ డేంజర్ యొక్క మిరాకిల్, రైట్మా, అద్భుతము ఏమైనా జరిగింది అని పెట్టొచ్చా. కరేజ్ అండ్ ప్యానికా, రైట్మా, అంటే ప్యానిక్ అంటే ఏమో గందరగోళము మరి కరేజ్ ఉండాలనా. ద విల్ టు ఫైటా, ద చేంజ్ ఆఫ్ నేచరా, రైట్మా. ఆఫ్ కోర్స్ ఏమవుతుంది రైట్ ఆన్సర్, ద విల్ టు ఫైట్. అంటే ఆ విల్ పవర్, ఫైట్ చేయడానికి విల్ ఉండాలి, డిటర్మినేషన్, డెడికేషన్ ఉండాలి, రైట్. ద విల్ టు ఫైట్. సో ఇప్పుడు ఎలా చెప్తున్నాము, ఆథర్ ఏమన్నాడు, ఆ పాస్ట్ను కలెక్ట్ చేసుకుంటూ అదంతా కూడా, రైట్మా, అదంతా కూడా ఓవర్కమ్ అయ్యాడు. దాన్ని ఓవర్కమ్ అంటే ద విల్ టు. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకున్నాం, రైట్మా. ఎక్సెప్ట్ అంటే టైం అంటే ప్రాక్టీస్ చేస్తే అన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి, మా పెద్దగా డిఫికల్ట్ అయితే ఏదీ లేదు. మీకు సార్ ఇది మొత్తం రాకెట్ సైన్స్ లాగా చాలా డిఫికల్ట్గా ఉంది అని అయితే ఏం లేదు కదమ్మా, రైట్. ప్రాక్టీస్ చేస్తే ప్రతి టాపిక్ని కొంత అనలైజ్ చేసుకుంటే, అంటే దీనికి టైం ఇవ్వండి, దీన్ని డిఫికల్ట్ పేపర్ 2016 మీకు గుర్తుంటే, రాసిన వాళ్ళు గుర్తుంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సార్ చాలా టఫ్ ఉన్నది, కాలం మ్యాచింగ్ వచ్చినాయి, అవి వచ్చినాయి అంటున్నాం. ఏం లేదమ్మా, ప్రాక్టీస్ చేయండి. అంటే ఈ గ్రామర్ కానీ వొకాబులరీ కానీ ఈజీగానే ఉంది, కొన్ని మనము ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వాటి త్రూగా వెళ్తే తప్పకుండా మనకు, రైట్. సో ఛాన్స్ ఉంటుంది, రైట్. 20కి 20 వచ్చే ఛాన్సెస్ కూడా 100% ఉన్నాయి, దాంట్లో డౌట్ ఏమాత్రమూ లేదు, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ 2016 ప్రిలిమ్స్ పేపర్, రైట్ మా. నెక్స్ట్ అలానే ఏపీలో జరిగినవి మిగతాయి కూడా చూద్దాం, రైట్. ఎస్, యాజ్ ఆఫ్ నౌ థ్యాంక్ యూ.